నాకు కాస్త తిక్కుంది, దానికో లెక్కుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదే డైలాగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అన్వయిస్తే ట్రంప్ కు బాగా తిక్కుంది, దానికి లెక్క లేనే లేదు అనాల్సి వస్తుందేమో. తరచు పిచ్చి డైలాగులు చెప్పడం, అందరి ముందు జోకర్లా మారడం ట్రంప్ కు కొత్తమీ కాదు. తాజాగా ట్రంప్ ఈస్టర్ విందులో అందరూ నన్ను కింగ్ అంటున్నారు, క్రీస్తును అన్నట్లే. ఈ మాటలు విపరీతమైన ట్రోల్స్ కి కారణమవుతున్నాయి. ట్రంప్ సార్ మాటల్లో లెక్కే వేరు, వాటితో వచ్చే కిక్కే వేరు. వైట్ హౌస్ ఈస్టర్ విందు. ఈ వేడుకలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లోనే కాదు, మతపరమైన వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా కుదిపేసిన సంఘటనగా నిలిచింది. ఈ విందులో ట్రంప్ సరదాగా, కొంచెం అతిశయోక్తిగా ప్రజలు నన్ను కూడా జీసస్ క్రైస్ట్లా కింగ్ అంటున్నారని అన్నారు. పామ్ సండే రోజున ప్రజలు కింగ్ అంటూ యేసుక్రీస్తుకు స్వాగతం పలికారు. రాజుగా క్రీస్తును గౌరవించారు. అయితే మీకు తెలుసా, నన్ను కూడా కింగ్ అని పిలుస్తున్నారంటూ ట్రంప్ అన్న మాటలకు ప్రజలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడం ఆలస్యం. సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు, కౌంటర్లు వరదలా వచ్చాయి. సరే, ట్రంప్ తీరే అంతా. ఆయన ఏ రోజు సాదాసీదాగా మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక వివాదాంశాన్ని లేవనెత్తడం తనకు బాగా అలవాటు. తనకు శాంతి నోబెల్ పురస్కారం ఎందుకివ్వరాదని అప్పుడు అలిగాడు. ఎన్నో యుద్ధాలను ఆపానని, అయినా తనను ఎందుకు గుర్తించడం లేదని అంటూనే నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసే కమిటీనే దూషించాడు. వెనిజులా అధ్యక్షుణ్ణి నేనే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. హోర్మూజ్ జలసంధిని ట్రంప్ జలసంధి అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా తనే యేసుక్రీస్తునని చెప్పడానికి పూనుకోవడం కాసింత నవ్వు పుట్టించేదే అయినా మత పెద్దలకు మాత్రం విపరీతమైన ఆగ్రహం తెప్పించింది. ఏదో ట్రంప్ అన్నాడని సరిపెట్టుకుందామా అనుకుంటే ఈ వ్యాఖ్యలకు వైట్ హౌస్ స్పిరిచువల్ అడ్వైజర్ పౌలా వైట్కెయిన్ కూడా మద్దతు పలకడం మరింత ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. మిస్టర్ ప్రెసిడెంట్ జీవితంలో మీరు పడినంత కష్టాలు, ఎదుర్కొన్న నిందలు, చేసినంత త్యాగం మరెవరూ చేయలేదు. చివరికి మీ ప్రాణాలు పోయే స్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు జీవితంలోనూ ఈ అనుభవాలే ఎదురయ్యాయి. కాబట్టి మీరు యేసుక్రీస్తు ఒకరే అని పొగిడి ట్రంప్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ అత్యద్భుత వీడియోను వైట్ హౌస్ అఫీషియల్ వెబ్సైట్లో ప్రచురించి తన ఘనమైన రాజభక్తిని చాటుకుంది. ట్రంప్ మాటలే హంబగ్ అంటుంటే దానికో వీడియో, ఆ వీడియోను అధికారికంగా ప్రచురించడమా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. విపరీతంగా మీమ్స్, ట్రోల్స్కు తెరలేపారు. మరోవైపు మత పెద్దలు ట్రంప్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుంటున్నారు. పిదపకాలం పిదప బుద్ధులు ఇలానే ఉంటాయని ఈసడిస్తున్నారు. క్రైస్తవ మత పెద్దలు, రాజకీయ నాయకులు ట్రంప్ వ్యాఖ్యలు ముమ్మాటికి దైవ దూషణాలే అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రెవరెండ్ బెన్ కేమర్ స్పందిస్తూ రాజకీయాలకు క్రీస్తు పేరు వాడుకోవడం సరికాదని అన్నారు. సామాన్యమైన మానవుడు తనను తాను దేవుడితో పోల్చుకోవడం తగదని అన్నారు. మరో మత పెద్ద మాల్కమ్ కెన్యటా బైబిల్ వాక్యాలను ప్రస్తావిస్తూ నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదనే నియమాన్ని గుర్తు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు క్రైస్తవ మత విశ్వాసాలకే గొడ్డలి పెట్టు అన్నారు. ట్రంప్ తనకు లభించిన ప్రతి సందర్భంలోనూ నేనే బెస్ట్ అనే స్వరంతోనే సంభాషిస్తుంటాడు. తనను తాను అత్యుత్తమ నేతగా ప్రొజెక్ట్ చేసుకోవడం ఆయన స్టైల్. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులపై చేసిన కామెంట్లు కూడా విమర్శలు తెచ్చాయి. ఇంకో రకంగా దీన్ని పొలిటికల్ మార్టిర్గా చెప్పవచ్చు. అంటే తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థను అన్యాయ వ్యవస్థగా చూపించే ప్రయత్నం. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కన్జర్వేటివ్ క్రైస్తవ వర్గాల్లో మద్దతు పెరగవచ్చు. మోడరేట్ ఓటర్లలో అసహనం కూడా పెరగవచ్చు. ట్రంప్ ఈస్టర్ వ్యాఖ్యలు సాధారణ పొలిటికల్ స్టేట్మెంట్గా చూడలేం. ఇది భావోద్వేగాలను టార్గెట్ చేసే కమ్యూనికేషన్, మద్దతుదారులను మరింత కట్టిపడేసే ప్రయత్నం. విమర్శకులకు ఆయుధమిచ్చిన వ్యాఖ్యగా చూడాల్సి ఉంటుంది.
వ్యాఖ్యలు వినడానికి కొంచెం అతిగా అనిపించినా అవి పూర్తిగా యాదృచ్ఛికం మాత్రం కాదు. ప్రతి మాట వెనుక ఒక స్టైల్, ఒక స్ట్రాటజీ ఖచ్చితంగా ఉంటుంది. హాస్యం, వివాదం, పబ్లిసిటీ ఈ మూడు కలిపితేనే ట్రంప్ బ్రాండ్. అందుకే ఆయన ఒక కామెంట్ చేస్తే నవ్వే వాళ్ళు ఉంటారు, కోప్పడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, కానీ పట్టించుకొని వారు మాత్రం ఉండనే ఉండరు.